ఇప్పుడు మీకు హైదరాబాద్ లంచాలక్క ఆఫీసర్ గురించి చెప్పాలి. వరెవ్వా అక్క ముంగట 500 నోట్లు ఎంత మంచిగా వేసిరో చూడురి కింద ఈ వీడియోలో కనిపిస్తున్నదా? ఇగో ఇట్లా రౌండ్ రౌండ్గా కనిపిస్తున్నది కదా. అక్క ఓ అక్క జర పైసలు అన్నట్టు చూడరాదు, నీకు ఇష్టమట కదక్క ఈ నోట్లు. అయ్యో నోట్ల మీద అలిగినవా? సరే 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 నీ ఘనకార్యము జనాలకు చెప్తతి అక్క, నువ్వు నారాజు కాకు. ఈ అక్క పేరు స్వరూప, సారీ మేడం అనాలి ఈమెను. హైదరాబాద్ జిహెచ్ఎంసి కాప్రా సర్కిల్లా కరెంట్ డిపార్ట్మెంట్కు అసిస్టెంట్ ఇంజనీరు. అయితే ఒక కాంట్రాక్టరు పనులు చేసిండట. ఆయనకు బిల్లులు రావాల్సి. ఇక ఆ బిల్లు కావాలంటే అక్క సంతకం పెట్టాలి. కానీ నేను ఉత్తగా పెట్టా, 1,50,000 లంచం ఇస్తేనే వేస్తా అని అన్నదట. ఇక అడ్డంగా 20,000 డిస్కౌంట్ ఇచ్చింది. ఇక ఆ కాంట్రాక్టరు ఏసీ బోర్లకు చెప్పిండు. వాళ్ళు ఉపాయం చేసిరు. అక్కగారు ఆఫీసులనే లంచం తీసుకుంటుంటే దొరకబట్టిరు. లంచం అడిగేటప్పుడు రుబాబుగా అడిగిన సరుపక్క దొరకంగానే తలకాయ కిందికేస్తాంది. సరుపక్క పర్ఫార్మెన్స్ అట్లున్నదా? ఇక ఇప్పుడు ఈసారి కళాపోషణ ఓ మల్క చూడండి. ఈయన కూడా కరెంట్ ఆఫీసులో సీనియర్ ఇంజనీర్ అట, కాకపోతే మైబాద్లా. పేరు నరేష్. ఈయనది కూడా సేమ్ కేసే. కాంట్రాక్టరు పనులు చేసినాక బిల్లులు ఇచ్చేందుకు 80,000 ఈసారి వారు లంచం అడిగిండు. ఇక ఆ కాంట్రాక్టరు ఏసీ బోర్లకు చెప్తే వాళ్ళు రంగు కలిపిన పైసలు లంచం ఇవ్వమని చెప్పిరు. ఇక నరేష్ సారు లంచం తీసుకుంటుంటే సాటుంగొచ్చి దొరకబట్టిరు. సారు ఓ నరేష్ సారు ఇటు చూడు సారు. అయ్యో సిగ్గనిపిస్తున్నదా సారు ముఖం చూయించేందుకు? మరి లంచం అడిగేటప్పుడు ఎటువాయే సారు ఈ ఇజ్జతి?